16,000 ప్రమాదాలు, 16,000కు పైగా మరణాలు, ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనాలు. ఏపీలో ఒక సంవత్సరం పాటు జరిగిన రోడ్డు ప్రమాదాలపై వెలువడ్డ రిపోర్ట్ షాక్ గురి చేస్తోంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే రోడ్ సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. అటు అధికారులు ఇటు వాహనదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వేగం పెంచితే వాహనాలు సీజ్, రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ఆడిట్ జరగాల్సిందే, స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి చేయాల్సిందే, ప్రతి అర కిలోమీటర్కు ఓ సీసీ కెమెరా ఉండాల్సిందే. రోడ్ సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవరా రోడ్డా అన్నది తేలాలంటే ఆడిటింగ్ జరగాల్సిందే అన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దడం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. యాక్సిడెంట్స్ ని అరికెట్టేలా ప్రతి 3 నెలలకు ఓసారి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఓ సంవత్సర కాలంలో జరిగిన ప్రమాదాల లిస్టు షాక్ కు గురి చేస్తోంది. 2025లో సుమారు 16,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 6,000 మందికి పైగా మృతి చెందారు. ఇందులో 3వ వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినట్లు తేలింది. అలాగే ఓవర్ స్పీడ్ కారణంగా 79%, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల 3%, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1% ప్రమాదాలు జరిగినట్లు రిపోర్టులొచ్చాయి. జాతీయ రహదారులపై 42% ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారులపై 21% మేర ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. ఈ రిపోర్టులన్నింటిపైనా ఆరా తీసిన చంద్రబాబు వేగాన్ని కంట్రోల్ చేసేందుకు స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపులా ప్రతి అర కిలోమీటర్కు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వెహికల్ ట్రాకింగ్ కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖకు సూచనలిచ్చారు. హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా ఓవర్ స్పీడ్తో వెళ్లే వాహనాలను వెంటనే సీజ్ చేయాలన్నారు. 3 నెలల్లో స్పీడ్ కంట్రోల్పై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న స్లీపర్ బస్సులపైన చర్చించిన చంద్రబాబు ఇష్టానుసారంగా మోడిఫికేషన్స్ చేసుకోవడానికి వీల్లేదన్నారు. 5 సార్ల కంటే ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్సులు రద్దు కావాల్సిందే అన్నారు. మొత్తంగా రోడ్ సేఫ్టీ విషయంలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లుగా ఉండాలని అధికారులకు కాస్త సీరియస్ గానే చెప్పిన చంద్రబాబు ఇక రోడ్ సేఫ్టీపై మానిటరింగ్ కూడా సీరియస్ గానే ఉంటుందన్నారు. రూల్స్ పాటించకపోతే పని పడతామని ఇటు వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు.